బ్రేకింగ్ చూస్తున్నాం. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దుండగులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. ఓయూపీఎస్ పరిధిలోని వడ్డెర బస్తీలో బోనాలకు హాజరవడానికి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే కారును దుండగులు అడ్డుకున్నారు. కారుకు వాహనాలు అడ్డం పెట్టి గన్మ్యాన్ గన్లను గుంజుకునేందుకు ప్రయత్నించారు. అయినా కారులో నుంచి ఎమ్మెల్యే దిగలేదు. దీనిపై పోలీసులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఓయూపీఎస్ కు 200 మీటర్ల దూరంలో జరిగింది. ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ అనేసి అందరం తీసుకుని అందరం తీస్తలేదు. అందరం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి కనుగొచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. ముందు పోయి బండి ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ అనేసి అందరం తీసుకుని అందరం తీస్తలేదు. అందరం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి కనుగొచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. మనం చూస్తున్నాం క్లియర్ గా. అంటే ఎమ్మెల్యే కారు పైనే దాడి చేసి ఎమ్మెల్యే మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు. నేను ఆ కారు అద్దం దించకపోవడంతో గన్మ్యాన్లను బెదిరించి వెళ్ళడం జరిగింది అనేది ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తున్నటువంటి అంశం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఎవరో సాధారణ వ్యక్తి కాదు, లేదంటే అపోజిషన్ పర్సన్ కాదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దుండగులు వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కారును అడ్డగించారు, గన్మ్యాన్ల గన్లను కూడా లాక్కునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఎవరు చేశారు ఏంటనేది ఏమైనా పోలీసుల విచారణలో బయటకు వచ్చిందా? వెరీ గుడ్ మార్నింగ్. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన దాడి కలకలం రేపింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ నుండి మాణికేశ్వరి నగర్ లోపల బోనాల పండుగకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు యువకులు, అయితే మొత్తం తోలుగా 30 మంది యువకులు ఉన్నట్టుగా ఇటు తెలుస్తుంది. ఆయన యొక్క కారుకు అడ్డంగా బైకులు అండ్ ఆయన కారుకు అడ్డంగా కొంతమంది కార్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. 30 మంది ఆయన ఆ కారుకు అడ్డంగా పెట్టేసి ఆయన వెళ్తున్నటువంటి కారు దగ్గరికి రావడం జరిగింది. అయితే అదే విధంగా కొందరు యువకులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలు అయితే తెలుసుకున్నారు. అయితే దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొన్ని పోలీసులు మొత్తం తోటలుగా సీసీ కెమెరాల ఆధారంగా దాడికి పాల్పడింది వాళ్ళని ఎవరెవరు అంటూ కూడా గుర్తించే పనిలో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించిన బైక్స్ ఉన్నాయో ఆ బైక్స్ ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం టోటల్ గా అక్కడ కొంతమంది తనపైన దాడి చేయని యత్నించారంటూ కూడా తన దగ్గర సమాచారం ఉందంటూ కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు దాడి జరిగింది కూడా, దాడి చేసిన వారికి వాళ్ళతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణం లోపల కూడా దాడి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడి మొత్తం 9 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టుగా ఓయూ పోలీసులు చెప్తున్నారు. తార్నాక నుంచి మాణికేశ్వరి ఇటు వస్తున్న సమయం లోపల ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత కొందరు శ్రీ గణేష్ ఏం చెప్తున్నారు అంటే ఆయన క్లియర్ కట్ గా చూసారు, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా అటాక్ చేశారు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం ఆయనకి పాలిటీ ఉంటుంది, దాని ప్రకారమే వెళ్తూ ఉంటారు. వెళ్తున్న దారిలోనే అడ్డగించారని చెప్పి తెలుస్తోంది. ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ దుండగులు ప్రయత్నించి అటాక్ చేయడానికి ట్రై చేశారు అంటే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీ గణేష్? గతంలో కూడా శ్రీ గణేష్ కొంతమంది పైన అయితే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎవరైతే శ్రీ గణేష్ గతంలో కొంతమంది పైన అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళేనా, లేకుంటే దుండగులు వీళ్ళు మరి కొత్త వాళ్ళ ఎవరైనా ఉన్నారా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే తను వెళ్తుండగా మొత్తం తోలుగా తన వెహికల్ కు అడ్డుకొని, అయితే శ్రీ గణేష్ అయితే కారులో నుండి దిగలేదు, కానీ తన యొక్క ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుందో తన సెక్యూరిటీ గన్మెన్ల దగ్గర కూడా గన్లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ శ్రీ గణేష్ అక్కడ పోలీస్ స్టేషన్, ఓయూ పోలీస్ స్టేషన్ కు సుమారుగా 200 మీటర్ల దూరమే ఉంది కాబట్టి అయితే శ్రీ గణేష్ కంప్లైంట్ కూడా చేశారు. గతంలో కూడా ఈ విధంగా బెదిరింపు ఉన్న నేపథ్యంలో అయితే వాళ్ళపైన ఫిర్యాదు కూడా చేసిన క్రమం లోపల ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళైనా వీళ్ళు ఇంకెవరైనా దుండగులు కావచ్చు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం టోల్గా 30 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని మొత్తం అటాక్ చేశారా ప్రవీణ్? కేవలం వాళ్ళ టార్గెట్ శ్రీ గణేష్ మాత్రమేనా, ఇంకెవరి మీద దాడి చేసి వారిని గాయపరచడం జరిగిందా?
లేదు గన్మ్యాన్ల దగ్గర మాత్రమే గన్లను అయితే గన్లను తీసుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో గన్మ్యాన్లు కూడా అడ్డుగించడం జరిగింది. అయితే శ్రీ గణేష్ టార్గెట్ చేస్తూ వచ్చారంటూ కూడా చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా వారు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు, దాడి చేయడానికి గల కారణాలేంది, శ్రీ గణేష్ ని టార్గెట్ ఎందుకు చేశారు అనే కోణం లోపల కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సీసీ కెమెరాల ఆధారంగా 30 మంది ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళని మొత్తం త్వరగా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వాడినటువంటి బైక్లు ఏవైతే ఉంటాయో బైక్లను కూడా గుర్తించారు. కాబట్టి ఆ బైక్ లో ఉండేటటువంటి ఏదైతే ఆ యొక్క నంబర్ ప్లేట్ ఆధారంగా అయితే మొత్తం టోటల్ గా వాళ్ళ అడ్రస్ కూడా కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.